హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే బర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఈ సముద్ర ప్రాంతం పైకి ఎటువంటి విమానం వెళ్ళినా కూడా అది ఖచ్చితంగా కోల్పోవలసిందే. అలానే ఎటువంటి షిప్ వెళ్ళినా కూడా అది మునక వేయాల్సిందే. అంతేకాదు ఆ ప్రాంతం మీద ఎటువంటి పక్షులు ఎగిరినా కూడా ఆ ట్రయాంగిల్ వాటిని కూడా లాగేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ ప్రాంతంపై ఏది ఎగిరితే అది ఆ సముద్రంలో కలిసిపోవాల్సిందే. ఎందుకీ బర్ముడా ట్రయాంగిల్ అనేది అసలు ఎక్కడ ఉంది, ఎందుకని ఆ ప్రాంతంపై వెళ్ళే వాటినన్నింటినీ అది లాగేసుకుంటుంది, అసలు దీని వెనకున్న సీక్రెట్ ఏంటి, ఇంతకీ మన సైంటిస్టులు ఎందుకని ఆ సీక్రెట్ని కనుగొలేకపోతున్నారు? ఈ విషయాలన్నింటినీ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు మన వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడవలసిందే. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. కనుక ఆ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికాకు చెందిన మియామి, బెర్ముడా, ప్యూర్టోరికో ఈ మూడు ప్రాంతాలని కలిపి చూస్తే మనకు ఒక ట్రయాంగిల్ ఆకారం కనిపిస్తుంది. అందుకే దీన్ని బర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. అయితే ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉన్న ఆ లోపలి ప్రాంతంలో ఏ రహస్యం దాగి ఉందో తెలియదు, కానీ ఆ ప్రాంతంపై వెళ్లే విమానాలు, షిప్పులు, ఆఖరికి ఎగిరే పక్షులు కూడా అవన్నీ ఒక్కసారిగా ఆ ట్రయాంగిల్లో కలిసిపోతున్నాయి. అయితే మనకు దగ్గరలో ఉన్న ఈజిప్ట్ పిరమిడ్స్ నిర్మాణం ఎంత నమ్మదగినగా ఉంటుందో సేమ్ ఈ బర్ముడా ట్రయాంగిల్ కూడా అంతే. అయితే దీనివల్లనేమో ఈ ట్రయాంగిల్ షేప్లో అసలు ఏం మాయ ఉందో ఎవరికి కూడా అర్థం కావటం లేదు, తెలియటం లేదు కూడా. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంటే 1945 జూలై 9న అమెరికాకు చెందిన ఒక ఆర్మీ విమానం ఈ ట్రయాంగిల్ దాటవలసి వచ్చింది. అయితే ఈ విమానంలో 10 మంది ఆర్మీ పర్సన్స్ తో పాటు కమాండర్ థామస్ కూడా ప్రయాణిస్తున్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన 4 గంటల తర్వాత ఈ ట్రయాంగిల్ దగ్గరకు వచ్చేసరికి అది ఒక్కసారిగా అదృశ్యం అయిపోయింది. అయితే ఈ విమానం కనిపించకుండా పోవడానికి విమానంలో ఎటువంటి టెక్నికల్ ఇష్యూ కూడా లేదు, కానీ ఈ విమానం మాత్రం కనుమరుగైంది. పోనీ సముద్రంలో ఈ విమానం ఏమైనా కూలిపోయిందా అని చూస్తే దాని ఆనవాళ్ళు కూడా ఎవరికి అక్కడ కనిపించలేదు. అయితే ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే ఈ ట్రయాంగిల్ ప్రాంతానికి విమానం వెళ్ళేసరికి విమానం ముందుకు నడవలేదని, ఏదో తెలియని టెక్నికల్ గ్లిచ్ వచ్చిందని చెప్పి వారు చెప్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయి ఉంటుందని చెప్పి సైంటిస్టులు తెలియజేస్తున్నారు. అయితే దీని గురించి తెలుసుకునేందుకు దాదాపు 10 రోజుల పాటు వందలాది మంది రెస్క్యూ ఆపరేషన్ చేశారు, కానీ ఫలితం మాత్రం దక్కలేదు. అందులో ఒక విమానం థామస్ విమానం, అది ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నించింది. సరిగ్గా అదే ప్రాంతం దగ్గరకు వెళ్ళేసరికి విమానంలో మిషన్స్ పనిచేయడం ఆగిపోయాయి. కమాండర్ విమానాన్ని కంట్రోల్ చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించాడు, కానీ ఫలితం మాత్రం శూన్యం. మరొక పైలట్ కూడా ఈ ప్రాంతం దగ్గరకు వెళ్ళేసరికి అందులో ఉన్న కాంపస్ పనిచేయడం మానేసింది. తిరిగి వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు, కానీ కంపస్ మాత్రం పనిచేయడం లేదు. దీంతో అతను సూర్యుని చూసుకుంటూ ఫ్లోరిడా ఎయిర్పోర్ట్ కు బయలుదేరాడు. కానీ కాసేపటికి క్లైమేట్ అనేది మారిపోయింది. దీంతో ఫ్లోరిడా ఎయిర్పోర్ట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. విమానం చూస్తే తిరుగుతూనే ఉంది, ఫ్యూల్ కూడా అయిపోయి వచ్చింది. కాసేపటికి విమానం ఒక్కసారిగా ఊగిపోయింది. మరోపక్క ఒక రెస్క్యూ ప్లేన్ ఈ విమానం ఉన్న దిక్కకు బయలుదేరింది. కొన్ని రెస్క్యూ షిప్లు కూడా ముందుగానే అక్కడికి చేరుకున్నాయి, కానీ వేగంగా ఊగిపోయిన విమానాన్ని ఒక్కసారిగా బర్ముడా ట్రయాంగిల్ అనేది తన వైపుకు లాక్కుంది. ఇక అక్కడ నుంచి అది ఏమైందో, ఎలా మాయమైందో మాత్రం జాడ అనేది ఎవరికి తెలియలేదు. విమానం మాత్రం ఒక్కసారిగా అందరి ముందు అదృశ్యం అయిపోయింది. ఈ ఘటన జరిగిన తర్వాత బర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఏదో జరుగుతుందన్న విషయాన్ని మాత్రం సైంటిస్టులు అర్థం చేసుకున్నారు. ఇదే కాదు, ఆ తర్వాత ఆ ప్రాంతంలోకి వెళ్ళిన విమానాలు, ఓడలు ఒక్కొక్కటిగా కనుమరుగయ్యాయి. ఇప్పటికీ అవి కనీసం ఎక్కడున్నాయి కూడా ఎవరికీ తెలియదు. అయితే ఇవన్నీ ఎందుకు అదృశ్యం అవుతున్నాయి కూడా ఎవరికీ తెలియదు. ఆఖరికి వాటి యొక్క ఆనవాళ్ళు కూడా ఇప్పటికొచ్చి ఎవరికి దొరకలేదు. మాయమైన విమానంలో ఉన్న సిబ్బందిలో కూడా ఎవరు కనిపించలేదు. వారి యొక్క బాడీలు కూడా ఆ సముద్రంలో దొరకలేదు. దీని అంతటికీ కారణం బర్ముడా ట్రయాంగిల్. ఇది ఫ్లోరిడా నుంచి బర్ముడా అలాగే ప్యూర్టోరికో సరిహద్దులుగా ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫ్లోరిడా అట్లాంటిక్ తీరం నుంచి బర్ముడా ప్రాంతం వరకు ఒకవైపు, మరోవైపు బర్ముడా నుంచి ప్యూర్టోరికో దగ్గరలో ఉన్న గ్రేటర్ యాంటీస్ ద్వీపాల వరకు విస్తరించి ఉంటుంది. మనం కనుక క్లియర్గా చూస్తే ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ ప్రాంతంలోకి వచ్చిన ఓడలు, విమానాలు ఎందుకు మిస్ అవుతున్నాయి అన్న దానిపై ఎంతో మంది విచారణ అనేది చేశారు, కానీ ఎవరికి కూడా అక్కడ ఏం జరుగుతుందనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు. కానీ కొన్ని విషయాలు మాత్రం సైంటిస్టుల ద్వారా బయటకు వచ్చాయి. అందులో మొదటిది పారానార్మల్ సిద్ధాంతాలు. ఈ విమానం అదృశ్యం వెనక పారానార్మల్ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి వారు అంటున్నారు. అయితే కొందరు నిపుణులు ఈ మిస్టరీకి హేతుబద్ధమైన వివరణలు ఇచ్చారు.
పైలట్లు ఎగోనిక్ లైన్ను నిర్లక్ష్యం చేయడం వల్ల నావిగేషన్ లోపాలు వచ్చాయని, దానివల్ల విమానాలు అనేవి ప్రమాదాలకు గురవుతున్నాయని చెప్పి వారు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో తుఫాన్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటుగా వెళ్ళిన ఓడలు ఆ ప్రాంతంలో మునిగిపోతున్నాయని కొంతమంది శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాలు చెప్పుకొచ్చారు. అలాగే ప్రాంతంలో ఉన్న తుఫాన్ తీవ్రత కారణంగా ఓడలు, విమానాలు అదృశ్యం చేసే సామర్థ్యం గల రోగ్ వేవ్స్ కూడా ఏర్పడుతున్నాయనేది మరొక కారణం. అయితే 100 అడుగుల ఎత్తు వరకు చేరుకునే రోగ్ వేవ్స్ ఓడకు సంబంధించిన ఏ ఆధారాలైనా సరే అది పూర్తిగా నాశనం చేయగలవు. మరోపక్క బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతానికి వెళ్లే విమానాలు, ఓడలు మునిగిపోవడంతో ఎవరో కూడా అటుపక్కకు వెళ్లడం మానేశారు. దీంతో ప్రపంచమంతా ఆ ట్రయాంగిల్ను డెవిల్ ట్రయాంగిల్ అని పిలవడం మొదలుపెట్టింది. అయితే ఈ ట్రయాంగిల్ పై ఎన్ని ఊహాకారణాలు ఉన్నప్పటికీ వాస్తవం కల్పన మధ్య తేడాను గుర్తించడం ఇప్పటికీ కష్టంగానే ఉంటుంది. దాని ఫలితంగా బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ కూడా వేడని మిస్టరీగానే మిగిలిపోయింది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.